Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం లిటరల్ క్వశ్చన్ నెంబర్ 141 లింక్డ్ లిస్ట్ సైకిల్ అనే క్వశ్చన్ చూడబోతున్నాం. ఓకే, సో ఇదంతా చాలా వరకు స్కిప్ చేస్తా, మెయిన్ పాయింట్ చెప్తా చూడు క్వశ్చన్ ఏంటన్నది. సో ఇది ఒక లింక్ లిస్ట్ మనందరికీ తెలిసిందే. మామూలుగా ఏంటి, ఈ హెడ్ నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి దీని దగ్గర ఏముంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. సో ఇలా మనకి ప్రతి నోడ్ దగ్గర అడ్రస్ అయితే ఉంటుంది. ఈ లాస్ట్ వచ్చేసరికి దీనికి ఇంకా నెక్స్ట్ నోడ్ ఏమి ఉండదు కాబట్టి దీని దగ్గర అడ్రస్ ఏమి ఉండదు, ఓన్లీ వాల్యూ ఉంటుంది, అడ్రస్ నన్ను ఉంటుంది, అవునా కదా. బట్ ఈ సైకిల్ అన్న క్వశ్చన్ ఏంటంటే ఈ లాస్ట్ నోడ్కి ఒక అడ్రస్ వేసానే ఉంటుంది, లోపల ఉన్న ఎలిమెంట్కి అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు 4కి దీని నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి ఇది ఉందనుకో, ఏమవుతుంది, నా మౌస్ తిప్పుతున్నాను చూడు, ఇలా మనకి ఒక సైకిల్ అనమాట. మనం ప్రింట్ చేయాలనుకో 3204 204 204 204 204 అలా రన్ అవుతూనే ఉంటుంది, అవునా. సో ఇది సైకిల్ అనమాట. ఇలా ఒకవేళ వాడిచ్చిన లింక్ లిస్ట్లో ఇలా సైకిల్ ఉంటే రిటర్న్ ట్రూ చేయాలి, సైకిల్ దొరికితే ట్రూ చేయాలి, లేదనుకో ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఇది మనం ఈ క్వశ్చన్లో చేయాల్సింది. అయితే దీనికి రెండు అప్రోచెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్రూట్ ఫోర్స్. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఫస్ట్ ఒక సెట్ వాడుకోవడం, అండ్ తర్వాత వచ్చేసి మనం ఆటోమేటిక్ అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చేద్దాం. సో చాలా ఈజీ అనమాట. ఒక సెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఈ నోడ్స్ని ఒక సెట్లో సేవ్ చేసుకున్నాం అనుకో, ఒకసారి రన్ అయిన తర్వాత సేవ్ చేసుకున్నాం అనుకో, నెక్స్ట్ టైం మనం ఏం చేయొచ్చు, చెక్ చేయొచ్చు. ఆ సెట్లో ఉంటే ఆల్రెడీ ఉందానికి ఎలిమెంట్ ట్రూ రిటర్న్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది, అంతకు ముందే మనం విజిట్ అయ్యాం, మళ్ళీ విజిట్ అవుతున్నాం అంటే సైకిల్ ఉన్నట్టు రిటర్న్ ట్రూ చేస్తాం, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ అప్రోచ్. సింపుల్గా ఏం చేస్తానంటే నేను విజిటెడ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అని చెప్పి ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ అలాగే యాజ్ యూజువల్గా మనం టెంపరీ వేరియబుల్లో హెడ్ని కాపీ చేసుకుందాం. అండ్ ఓకే, ఇక్కడ మీ ఇండెక్స్ సరిగ్గా లైక్ ఇండెంటేషన్ సరిగ్గా పోతే ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చా. అండ్ మనం వైల్ లూప్ రాద్దాం. వైల్ టెంపరీ వేరియబుల్ ఉన్నంతసేపు, అంటే లైక్ టెంపరీలో నోడ్ ఉంటుంది, ఆ నోడ్ ఉన్నంతసేపు ఏం చేయాలి, ఇఫ్ టెంప్ ఇన్ విజిటెడ్ ఆల్రెడీ ఆ సెట్లో ఉంటే ఏం రిటర్న్ చేయాలి, ట్రూ రిటర్న్ చేయాలి. ఎందుకు రిటర్న్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఈ లూప్ కంప్లీట్ చేసేస్తాను, తర్వాత ఎలా రన్ అవుతుందో ఒకసారి చెప్తా చూడు. సింపుల్గా బయటకు వచ్చేసి విజిటెడ్ డాట్ యాడ్ ఆఫ్, ఇది లిస్ట్ కాదు, లిస్ట్ అంటే అపెండ్ వాడాలి, ఇక్కడ సెట్ వాడతాం కాబట్టి డాట్ యాడ్ అన్నాను. యాడ్ టెంప్ యాడ్ చేసుకుంటున్నాం. టెంప్ని మనం టెంప్ డాట్ నెక్స్ట్ మూవ్ చేసేసాం. ఇప్పుడు ఈ లూప్లో ఏం జరుగుతుందంటే చూడు చెప్తా. విజిటెడ్ అంటే ఒక ఎంటీ సెట్ తీసుకున్నాం, టెంపరీ వేరియబుల్లో హెడ్ని కాపీ చేసుకున్నాం, వైల్ టెంప్ అన్నాం. నోడ్ ఉన్నంతసేపు ఏం చేయాలి, లూప్ రన్ అవ్వాలి. రన్ అయ్యి ఇక్కడ చూడు, ఇఫ్ టెంప్ ఇన్ విజిటెడ్ ఆల్రెడీ ఇందులో ఉంటే రిటర్న్ ట్రూ అన్నాం. అంటే ఇక్కడ టెంప్లో ప్రస్తుతానికి ఇక్కడ ఈ సెట్ అనేది ఖాళీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడే రన్ చేస్తున్నాం. సో ఇది ఖాళీగా ఉంది, ఇది పక్కన పెట్టాక కాసేపు ఇది అప్పుడప్పుడే ఓకే అవుతుంది. సో ఇక్కడ రన్ అయితే ఏంటి, ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ లూప్ ఎలా రన్ అవుతుంది అంటే విజిటెడ్ డాట్ యాడ్ ఆఫ్ టెంపరీ అన్న. ఫస్ట్ ఇక్కడ ఏముంది, హెడ్ నోడ్ ఉంటుంది టెంప్లో, ఎంపీకోల్డ్ హెడ్ నోడ్ ఒక ఉంటుంది. దీన్ని మనం విజిటెడ్లో ఈ సెట్లోకి యాడ్ చేసుకున్నాం, విజిటెడ్ సెట్లోకి యాడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ 3 యాడ్ అవుతుంది. తర్వాత ఏమైంది, ఇక్కడ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఇది పాయింట్ చేస్తుంది కదా టెంపరీ వేరియబుల్, టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే దీన్ని పాయింట్ చేస్తుంది ఇప్పుడు. సో దీనికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇది మళ్ళీ ట్రూ అవ్వదు. ఇది అసలు చెప్తున్నాను కదా, అసలు ఎక్కడ ట్రూ అవ్వదు. ఏమవుతాయి, 3 2 0 -4 ఇవన్నీ యాడ్ అయిపోతాయి. వాల్యూస్ కాదు ఇక్కడ యాడ్ అయ్యేది, మొత్తం నోడు. ఓకేనా, 3 విత్ దాని అడ్రస్, నెక్స్ట్ నోడ్ అడ్రస్, 2 విత్ అడ్రస్, అలా మొత్తం కంప్లీట్ నోడ్ అన్నది ఈ సెట్లోకి యాడ్ అవుతాయి, ఈ విజిటెడ్ అన్న సెట్లోకి యాడ్ అవుతాయి. 4 యాడ్ అయిపోయిన తర్వాత 4 దగ్గర ఇప్పుడు టెంప్ ఉంటుంది, అదేనా, ఇది ఒకటి అయిపోయిందో లాస్ట్కి వచ్చింది. 4 దగ్గర టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అన్నాను కదా. సో ఇప్పుడు 4 దగ్గర అడ్రస్ ఉందన్నాను, 2 అడ్రస్ అన్నాను. సో టెంప్ డాట్ నెక్స్ట్ అంటే మళ్ళీ 2 వచ్చింది. ఇదే నోడ్ని మనం ఏం చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం లేదా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ రన్ అవుతుంది ఇఫ్ టెంప్ ఇన్ విజిటెడ్. ఇప్పుడు టెంప్ అనేది ఇది పాయింట్ చేస్తుంది, ఇది ఆల్రెడీ మనకి ఇందులో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ మనం యాడ్ చేస్తాం, ఫస్ట్ లూప్లోనే అన్నీ యాడ్ అయిపోయినాయి. వెళ్ళి లాస్ట్కి వెళ్ళింది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చింది కదా టెంప్ డాట్ నెక్స్ట్ ఉన్నప్పుడు. సో ఇది ఆల్రెడీ ఎక్కడ ఉంది, విజిటెడ్లో ఉంది. ఉందంటే దాని అర్థం ఏంటి, సైకిల్ ఉన్నట్టు అయ్యింది, రిటర్న్ ట్రూ అన్నాం. సో ఒకవేళ సైకిల్ లేదనుకో ఏం చేయొచ్చు, సింపుల్గా రిటర్న్ ఫాల్స్, అంతే. చాలా చిన్న కోడ్ అనమాట, ఇంకా మనకి యాక్సెప్ట్ అయిందా. కాకపోతే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n), స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O(n), ఎందుకంటే ప్రతి నోడ్ మనం ఇందులో సేవ్ చేసుకుంటున్నాం. సో అదొక మైనస్. ఇప్పుడు దీనికి మంచి లైక్ ఆటోమేటిక్ రాద్దామా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ కూడా ఇచ్చాడు. కెన్ యూ సాల్వ్ ఇట్ ఇన్ O(1) కాన్స్టెంట్ మెమరీ, కాన్స్టెంట్ టైం కాదు, కాన్స్టెంట్ మెమరీ అన్నాడు. సో దీనికి మనం ఏం చేయొచ్చు, మనం లాస్ట్ టైం వాడాం కదా హెయిర్ అండ్ టార్టాయిస్ ఒక అప్రోచ్ ఉందని చెప్పాను, దాన్ని ఫ్లాయిడ్స్
ఇంకోటి ఉంటారనమాట. సో దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. అదే 2 టెక్నిక్ వాడాం కదా, సేమ్ అదే అనమాట. స్లో ఫాస్ట్ అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకున్నాం, సేమ్ అదే అప్రోచ్ ఫాలో అవుదాం. సో ఇక్కడ మనకి కొంచెం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, హెడ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు, అంటే ఒకే ఎలిమెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ మనం రిటర్న్ చేసేయచ్చు ఫాల్స్ అని. సో ఇది కూడా చాలా సింపుల్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఈ ఒక సింగిల్ ఎలిమెంట్ ఉన్న దానికి చెకింగ్ అంత అవసరం లేకుండా డైరెక్ట్ ఒక చిన్న కోడ్ అయితే రాద్దాం. ఇఫ్ నాట్ హెడ్ ఆర్ నాట్ హెడ్ డాట్ నెక్స్ట్ రిటర్న్ ఫాల్స్. ఒక హెడ్ ఉన్నా లేకపోతే హెడ్ డాట్ నెక్స్ట్ లేకపోయినా మనం ఒక ఎలిమెంట్ ఉన్నట్టు లెక్క అనమాట. జస్ట్ చెకింగ్ చేస్తున్నాం ఇక్కడ. హెడ్ లేకుండా అంటే ఎంటీకి ఇచ్చినా లేదా ఒక ఎలిమెంటే ఇచ్చినా మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ సైకిల్ ఉండదు, ఇంకా ఒక ఎలిమెంట్ ఉంటే సైకిల్ ఎక్కడ ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ మన సొల్యూషన్ వద్దాం. స్లో ఈక్వల్ టు హెడ్, ఫాస్ట్ ఈక్వల్ టు హెడ్. ఇక్కడ ఏమవుతుంది, స్లో అనేది ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తుంది, ఫాస్ట్ అనేది 2 స్టెప్లు ముందుకు వేస్తుంది. ఇది గుర్తుంది కదా, ఫైన్. ఇప్పుడు వైల్ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్. సింపుల్గా ఏం చేయాలి, స్లో ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్, ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్ 2 స్టెప్లు వేయాలి. కాబట్టి ఏమవుతుంది, టైం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే 2 స్టెప్లు వేస్తుంది, ఒకేసారి 2 స్టెప్లు వేసేస్తుంది, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ ఇందులో చిన్న మనం ఒక కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఏంటనుకుంటున్నారు, చాలా చిన్న కోడ్. ఏంటో చెప్పనా, ఇఫ్ స్లో ఈక్వల్ టు ఫాస్ట్ సైకిల్ ఉన్నట్టు రిటర్న్ ట్రూ, లేదంటే బయటకు వచ్చేసి రిటర్న్ ఫాల్స్ అన్నారు. అదేంటి బ్రో కోడ్ ఎలా వర్క్ అవుతుందో మీరు అనొచ్చు. సో బేసిక్గా ఏంటి, ఈ ఫాస్ట్ అనేది ఏం చేస్తుంది, 2 స్టెప్లు ముందుకు వేస్తుంది, అవునా కదా. స్లో పక్కనట్టు, స్లో కొంచెం పక్కనట్టు, ఫాస్ట్ ఏం చేస్తే 2 స్టెప్లు ముందుకు వేస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫాస్ట్, స్లో కూడా ఇక్కడే స్టార్ట్ అవుతాయి 2 కూడా. కాకపోతే స్లో ఒక్కొక్క ఐటరేషన్కి స్లో అనేది ఒక స్టెప్పే ముందుకు వెళ్తుంది, ఫాస్ట్ అనేది 2 స్టెప్లు ముందుకు వెళ్తుంది. ఇది మెయిన్ పాయింట్, ఫ్లాయిడ్ అల్గోరిథం ఇది అనమాట. సో ఇప్పుడు చూడు, ఫాస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది 1 2, ఇక్కడ వేసిన స్టెప్. ఇది ఇక్కడికి వేసినప్పటికి స్లో ఎక్కడ ఉంది, స్లో ఎక్కడ ఉంటుంది, ఒక స్టెప్ అవుతుంది అంతే కదా. స్లో ఒక స్టెప్ అవుతుంది, ఫాస్ట్ 2 స్టెప్లు అవుతుంది. సో ఫస్ట్ ఐటరేషన్ అయిన తర్వాత స్లో ఎక్కడ ఉంది, ఫాస్ట్ ఎక్కడ ఉంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఫాస్ట్ 2 స్టెప్లు అవుతుంది, ఇంకో స్లో ఏమో ఇక్కడ మూవ్ అయింది, ఫాస్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి 1 మళ్ళీ 2 ఇక్కడికి మూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఐటరేషన్లో మళ్ళీ స్లో ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడికి మూవ్ అయింది, ఫాస్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది కాస్త 2 స్టెప్లు అవుతుంది, 1 2 2 ఈక్వల్ అయినాయా, అంటే దాని అర్థం ఏంటి, సైకిల్ ఉన్నట్టు. సింపుల్గా మనం రిటర్న్ ట్రూ అంటున్నాం. ఓకే, అక్కడ మనకి ఎక్కడ వైల్ లోపల రిటర్న్ అవ్వలేదు అనుకో, సింపుల్గా మనం ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేస్తున్నాం దీన్ని. చాలా ఈజీ అప్రోచ్ అనమాట. సింగిల్ ఎలిమెంట్ ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం, లేదంటే మన ఫ్లాయిడ్స్ అల్గోరిథం జస్ట్ ఈ చిన్న స్టెప్ ఇంక్లూడ్ చేసి ఈ క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేస్తాం. దీన్ని సబ్మిట్ కూడా చేసేస్తా. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ అండ్ అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ 1 అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడలేదు, జస్ట్ 2 పాయింటర్లు వాడుకుంటున్నాం అంతే. ఓకే, సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉన్నా సరే ఒకసారి వీడియో రిఫర్ చేయండి. మళ్ళీ ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అనేది వెళ్తుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. మళ్ళీ రేపటి అయితే ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.